హాయ్ వెల్కమ్ టు మై ఓన్ కిడ్స్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు భోగి పండుగ విశిష్టత, పిల్లలకు ఏ వయసు వాళ్ళకి పోయాలి, దీని యొక్క పురాణ కథ ఏమిటనేది తెలుసుకోబోతున్నాం. ముందుగా భోగి పళ్ళు కలుపుకుందాం. అక్షింతలు మొత్తం 5 కలుపుకోవాలండి. ఇందులో చెరుకు గడలు లేదా నానబెట్టిన పచ్చిశనగలు, రేగిపళ్ళు. ఈ భోగి పళ్ళను కూడా అర్కఫలము, భద్రిక ఫలములు అంటారండి. చిల్లర వేయాలి, అందులో నాణాలు, పూలు, బంతి పూల రెక్కలు, పూలు దించి వేయాలండి. బంతి, చామంతి పూల రెక్కలు ఇలా కలుపుకోవాలి. ఆ మొత్తం వాటిల్లో ఓకే, అన్నీ కలిపేసుకున్నాం కదండి. పిల్లలకి భోగిపళ్ళు పోసే ముందు మనము శ్రీకృష్ణుడికి పూజ చేయాలండి. బాలగోపాలునికి చేయాలి. దొగాడుతున్న బాలగోపాలునికి, అంతేగాని పెద్ద శ్రీకృష్ణుడు కాదు. ఎందుకు చేయాలి ఈ పూజ శ్రీకృష్ణుడికి అనేది దీనికి 2 కథలు ఉన్నాయండి. ఆ 2 కథలు నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. నరనారాయణులు ఇద్దరు సాక్షాత్తు శివుని కోసము తపస్సు చేశారండి ఈ బద్రికావనంలో. బద్రికావనం అంటే రేగుపళ్ళు అండి. ఆ రేగుపళ్ళు ఉన్న వనంలో వీళ్ళు శివుని కోసం తపస్సు చేశారు. వాళ్ళ తపస్సుకు మెచ్చి దేవతలందరూ రేగుపళ్ళతో పూజ చేశారండి. అందుకే భోగి పూజ అప్పుడు జరిగింది. అంతేకాదు దీనికి ఒకటి కూడా ఉంది. శ్రీమన్నారాయణుడు ఒకరోజు బద్రికా వనంలోకి వస్తే నరనారాయణులు ఆయనకి రేగుపళ్ళతో పూజ చేశారు. ఆ పూజకి మెచ్చి ఆయన బాలగోపాలుగా మారిపోయారు. బాలగోపాలుగా పూజ చేయించుకున్నారండి. అందుకే భోగిపళ్ళు పోసే ముందు శ్రీకృష్ణుడికి, బాలగోపాలానికి రేగిపళ్ళతో పూజ చేయాలండి. అది ఎలా అంటే గుప్పెట్లోకి తీసుకొని రేగిపళ్ళు, కాయలు, పూలు కలుపుకున్నవన్నీ అలా 3 సార్లు శ్రీకృష్ణుడు, బాలగోపాలానికి 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో రేగిపళ్ళు పోయాలండి. చూడండి, వీడియోలో ఉంది. అలా పూజ చేసుకోవాలి. మనము దీపాలు ఇంట్లో ఎట్లా పూజ చేస్తామో అట్లా దీపాలు పెట్టుకొని, అగరబత్తులు వెలిగించుకొని, నైవేద్యం పెట్టి ఇట్లా భోగిపళ్ళు పోయాలండి దేవునికి. శ్రీకృష్ణుడికి భోగిపళ్ళు పోసామండి. ఇక పిల్లలకు కూర్చోపెట్టి మనము భోగిపళ్ళు పోయాలండి. పిల్లలకు కూడా కూర్చోబెట్టిన తర్వాత 3 సార్లు అన్నీ చిల్లర కలుపుకున్నవన్నీ తీసుకొని గుప్పెట్టు నిండా తీసుకొని 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో మనం పిల్లల నెత్తి మీద పోయాలండి. అలా ఎందుకు పోయాలి అంటే దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. ముందుగా భోగిపళ్ళు ఎవరు పోయాలంటే కన్నతల్లి పోయాలండి. పిల్లలకి గుప్పె నిండా రేగిపళ్ళు తీసుకొని 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో ఇలా చేసి వాళ్ళ నెత్తి మీద పోయాలండి. అలా చేయడం వల్ల పిల్లలకు కలిగే లాభాలు ఏంటంటే వాళ్ళకి ఉన్న పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణ అనుగ్రహం లభిస్తుందని భావిస్తారండి. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగుపండ్లు, చెరుకు గడలు, బంతిపూలు, చిల్లరనాణాలు భోగి పండ్లుగా వాడతారు. వేయడం వల్ల సాక్షాత్తు శ్రీమన్నారాయణ ఆశీస్సులు పిల్లలకు కలుగుతాయని ప్రతీకగా పోస్తారండి. పిల్లలకి రేగుపండ్లు సూర్యుడికి ప్రతీకగా భావిస్తారండి. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు. పిల్లలకి భోగిపళ్ళు పోసే ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం పేరెంటాలను పిలుచుకోవాలండి. వాళ్ళ చేత కూడా మనము భోగిపళ్ళు పోయించాలి. ఎంతమంది వేస్తే వాళ్ళకి అంత మంచి ఆశీస్సులు వస్తాయండి వాళ్ళకి. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొని చేయాలి. ఇంటికి వచ్చిన పేరెంటాలకి తాంబూలం ఇవ్వాలండి. ఈ భోగిపళ్ళు కుర్చీలో కూర్చోబెట్టి చేయాలి, లేదా కిందైనా బల్లలు వేసుకొని, స్టూల్స్ వేసుకొని, చక్కగా ఉంటుంది కదండి, అదైనా వేసుకొని పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా భోగిపండ్లు పోయాలండి. పేరెంటాళ్ళ చేతే కాదండి, మనం ఎవరికైతే భోగిపళ్ళు పోస్తున్నామో వాళ్ళకైనా, వాళ్ళ మీద కొంచెం పెద్ద వయసు ఉంటే వాళ్ళ చేతైనా మనం భోగిపళ్ళు పోపించవచ్చండి. పెళ్ళితో సంబంధం లేదు. పెద్దవాళ్ళే కాదు, పిల్లలు పోసినా కూడా చాలా బాగుంటుందండి. చాలా మంచిది అలా చేపించడం. ఈ పిల్లలు లేని వాళ్ళు ఎవరికి పోయాలి అంటే శ్రీకృష్ణుడికి భోగిపళ్ళు పోయొచ్చండి. ఇంట్లో పూజ చేసుకోవాలనుకుంటే, పిల్లలు లేరు అనుకుంటే భోగిపళ్ళు శ్రీకృష్ణుడికి ఇందాకలాగా బాలగోపాలకి పూజ చేసుకోవచ్చండి. ఆయనకి రేగిపండ్లు పోసుకోవచ్చు. ఇలా వచ్చిన వారందరి చేత మనము పిల్లలకి భోగిపళ్ళు పోయించాలండి. ఇలా పోపించుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వీళ్ళకి తొలగిపోతాయి. అందరూ భోగిపళ్ళు పోసేసాక పిల్లలకి హారతి ఇచ్చి కుర్చీలో నుంచి దింపాలండి. వాళ్ళకి హారతి ఇవ్వాలి. అయిపోయాక 11 ఏళ్ల లోపల పిల్లలకి ఈ భోగిపళ్ళు పోయొచ్చండి. బేసి సంఖ్యలో ఉన్న వాళ్ళకి 1, 3, 5 సంవత్సరాలు ఇలా చేసుకుంటూ వెళ్ళాలి భోగిపళ్ళు. కింద పడిన భోగిపళ్ళని ఎవరు తక్కని చోట పడేయాలి, లేదా కాలువలో పడేయాలి, లేదా
ఇంటికి ఏ నావులు వస్తే వాటికి వేయాలండి. నాణాలు వచ్చేసి ఎవరికన్నా దానం ఇవ్వాలి. ఇంటికి వస్తారు కదండి, వాళ్ళకి ఎవరికన్నా దానం ఇవ్వాలి. ఇలా చేయాలండి. ఈ కింద పడిన వాటిని ఒక గుడ్డతో మూలకి చేసుకోవాలండి, అంతేగాని చెమ్మకూడదు వాటిని. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.